హాయ్ అండి. ఇక్కడ దోసకాయ, ఎండు చేపల కర్రీ చేస్తున్నానండి. నా పెళ్ళయ్యాక 7 ఇయర్స్‌లో ఇదే ఫస్ట్ టైం అండి ఈ కర్రీ చేయడం. పెళ్ళికి ముందు అమ్మ దగ్గర తినేదాన్ని. ఎందుకంటే ఈ ఎండు చేపలు మా వారు తినరు. అందుకని ఎండు రొయ్యలు ఒకటే తింటారు. ఎండు రొయ్యలతో చాలా రెసిపీస్ చేశాను కానీ ఎండు చేపలతో ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం. నా పెళ్ళికి ముందు నేను ఎప్పుడు తినని కర్రీస్ కూడా మా వారికి ఇష్టమైన కర్రీస్ నేర్చుకుని మరి మా వారికి ఇష్టమైన కర్రీస్ ఇవ్వండి అవే నేను అలవాటు చేసుకున్నా. ఎందుకో ఎండు రొయ్యలతో ఈసారి మా వారు ఎండు చేపలు కూడా తెచ్చారు. ఇవి వేస్ట్గా అక్కడే ఉంటున్నాయి కదా అని పాడేయడం ఇష్టం లేక నాకు తినే అలవాటు ఉంది కాబట్టి దోసకాయలు వేసి వండుకుంటున్నానండి. ఏమీ లేదండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ఎండు చేపలు నీట్గా వేడి నీళ్ళలో పావుగంట నానబెట్టి నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫస్ట్ ఎండు చేపలని ఫ్రై చేయాలి. ఎండు చేపలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మగ్గపెట్టి దోసకాయ ముక్కలు వేసుకుని ఉప్పు పసుపు వేసి బాగా మగ్గబెట్టాలి. ఇవి మగ్గిన తర్వాత తగినంత కారం వేసుకుని ఒకసారి కలుపుకుని తగినంత వాటర్ పోసుకుని దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. కావాలంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి,